వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. స్టీరింగ్ కమిటీ అండ్ నేషనల్ ఫ్లాగ్ రూల్ అండ్ ప్రొసీజర్స్ కమిటీ బాబు రాజేంద్ర ప్రసాద్. సో అట్లే ఎంత టైం పట్టింది మరి ఈ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడానికంటే 2 years 11 months 18 days. ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది. ఎన్ని సెషన్స్ అయినాయి? 11 సెషన్స్ ఆమోదించుకున్నాం. అంటే ఎప్పుడు రెడీ అయింది? 26 November 1949లో రెడీ అయిపోయింది. మరి ఎప్పుడు అది ఏంది ఎంఫోర్స్మెంట్లోకి వచ్చిందంటే 26 Jan 1950లోకి ఫోర్స్లోకి వచ్చింది ఎంఫోర్స్మెంట్. ఎందుకు ఈ రోజు అని అంటే ఇది లాహోర్ మీటింగ్లో ఉంటుందండి. ఒకటి ఐఎన్సీ సమావేశాలు ఉంటాయి కదా, అందులోనే లాహోర్ సమావేశం ఎప్పుడు 1929లో లాహోర్లో సమావేశం పెట్టుకున్నప్పుడు ఈ సంపూర్ణ స్వరాజ్ అనేది డిక్లరేషన్ ఇస్తాడు నెహ్రూ సంపూర్ణ స్వరాజ్ అనేది డిక్లరేషన్ ఇస్తాడు. దానికి అనుగుణంగానే ఈ 26 Jan ఉంది కాబట్టి ఇక్కడ 26 Jan రోజు 1950లో దాన్ని తీసుకొచ్చుకున్నాం. సో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, మరి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే 395 ఆర్టికల్స్ ఫస్ట్, 22 parts, 8 షెడ్యూల్లే ఉండే ఫస్ట్లో, తర్వాత 12 అయినాయి. సో ఇప్పుడు ఆర్టికల్స్ కూడా చాలా 400 చేంజ్ అయినాయి ఆర్టికల్స్ కూడా. సో ఇది నేను ఓవరాల్గా చెప్పిన పాయింట్స్. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఇలా. సో ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి. మీకు నేను చెప్పింది ఇప్పటివరకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రోజు ఒక వీడియోస్ ఖచ్చితంగా.